చెల్లెలకి అన్నదమ్ములకి మా రేణుగుంట సభ్యులందరికీ కూడా అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక ఆనందమైన దినం. ఈ సివిల్ విండో చైర్మన్ పండగ వాతావరణంలో 30 ఏళ్లు సుదీర్ఘంగా కష్టపడ్డ ఒక కార్యకర్త మీకు బాగా గుర్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదే రేణుగుంటలో ఇదే సుబ్రహ్మణ్యుడిని ఇదే నన్ను ఇదే వాక్యాన్ని ఇదే ఒక వేదికలను పెద్ద పెద్దలని భాస్కర్ అన్నని అందరినీ కలిసి ఏ రకంగా ఇబ్బందులు పెట్టి కొట్టినారు ఇవన్నీ చూసాం. ఈ రోజు పోలీసులు పెట్టుకుని మొత్తం చేశారు. ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రౌడీజం రావలేక మంచి పాలన మంచి డెవలప్మెంట్ కింద మనం పోతున్నాం. దాంట్లో భాగంగా మరి ఈరోజు మన భాస్కరాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించి కూటమి ప్రభుత్వం నుంచి చైర్మన్ ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. సీనియర్ లీడర్ అట్నే నీలకంఠారెడ్డి అన్న అందరి సుపరిచితుడు. దాని తర్వాత గజేంద్ర గారికి అన్న కూడా వీళ్ళు ముగ్గురిని ఎందుకు తీసుకున్నామంటే ఒకటి చిత్తశుద్ధి, కష్టం, ఒక పార్టీని నమ్ముకొని ఒక తల్లిని నమ్ముకొని ఎన్నో కేసులు పెట్టించుకొని కష్టపడి కొట్టించుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఇంకా బతుకుంది అనే దానికి ఈ ముగ్గురు